192 దినములు 27 వారాలు 6 మాసాలు కాపాడి 7వ మాసము 2వ పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన దినమందు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్ప చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటమే సమస్యలు సమకూడి జరుగుచున్నదని గత దినములంతా కూడా మా కష్ట నష్ట దుఃఖ వ్యాధి బాధ ఇరుకు ఇబ్బంది చేదు తీపి వెలుగుచ్చి అన్ని సమయాలు సందర్భాలు మా తోడుగా కాపరిగా సహోదరునిగా బంధువుగా దేవునిగా మా రక్షకునిగా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించినందుకు బదులు చెల్లిస్తాం. సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తాం. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు త్వరగా రాలేలా క్రీస్తు యేసు వారి శక్తిగల నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ విజిట్. వెల్కమ్ టు దిస్ నోట్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ సర్వీస్. ఉదయకాల ఆరాధన గురించి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామములో మీ అందరికి శుభములు సమాధానం కలుగును గాక. ప్రభుత్వ మిక్కిలి ప్రియులారా, మీరందరూ క్షేమం తలస్తూ మీ అందరి కొరకు క్రమంగా ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నాయో మాకు తెలియజేయండి. తప్పకుండా మేము అందిన ప్రార్థనలో ప్రార్థిస్తాం. దేవుడు మనందరినీ 6 మాసాలు 192 దినాలు 27 వారాలు కాపాడినందుకు ప్రభువుకు బిగ్గరగా స్తుతి చెల్లిస్తాం. బిగ్గరగా మరి దినము తరాలు మారిన, యుగాలు మారిన, కంప్యూటర్ యుగమైన, రోబో టెక్నాలజీ అయినా దేవుని అవసరత ఎంతో ఉన్నది. మానవుడు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినప్పటికీ, ఎన్నో వనరులు ఉన్నప్పటికీ, ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ తప్పకుండా దేవుని సహాయము సన్నిధి కావాలి. ఈ దినము we have read the scripture, the second book of Chronicles chapter 20 verses 1 to 13, and I don't want to repeat all those things. Let us read one Bible verse as we listen together and we will sing a song. యుద్ధం యెహోవాదే. మీ గ్రంథములను దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యముల పేరు జయకుడి. ఈ యుద్ధం మీరు కాదు, ఈ దినాల్లో భయం, the fear, frighten prevails in everybody's life. ప్రతి ఒక్కరి హృదయంలో భవిష్యత్తు గురించిన ఆందోళన, అనారోగ్యము, అస్వస్థత, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్య, దీర్ఘకాల వ్యాధి, గృహ సమస్య, పొరుగింటి వారి సమస్య, శత్రువైనటువంటి అపవాది అనేక రకాలుగా మానవులను కృంగదీస్తూ ఉంటాడు. మరి నాడు నేడు నిరంతరము, yesterday, today and forever, the same God that we serve, the Alpha God, the Omega God, who lives and dwells in heaven. 774వ పాట, యుద్ధము యెహోవాదే. వచ్చినటువంటి వారు బిగ్గరగా చప్పట్లతో మనము పల్లవి ఒక 2 చరణాలు మాత్రం పాడతాం. మొదటి 2 చరణాలు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, చోరులు మనకే వరులేరు, రాజులు మనకే వరులేరు, చోరులు మనకే వరులేరు.
యుద్ధము యెహోవాదే. యాదులు మనలను పడద్రోసిన, బాధలు మనలను తొలగించిన, యాదులు మనలను పడద్రోసిన, బాధలు మనలను తొలగించిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనంద, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనంద. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. There are many kings in the Bible we see, and here we see the king of Jehoshaphat. యెహోషాపాత్ అనే ఒక రాజును మనం చూస్తున్నాం. ఆయన తండ్రి ఆసా, ఆసా తండ్రి అబియా, అబియా తండ్రి రెహబాము, రెహబాము తండ్రి సొలొమోను, సొలొమోను తండ్రి దావీదు. అక్కడ మనము ఆ లిస్ట్ అంతా కూడా మనం చూస్తాం. సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, తర్వాత యెహోరాము, తర్వాత ఉజ్జియా అని మనం చూస్తాం. ఇక్కడ ఆయనకు ఒక సమస్య వచ్చింది. కొన్నిసార్లు మేలు చేయడానికి పోతే కీడు కూడా అవుతుంది. వాస్తవంగా ఇక్కడ వీరి పైకి వచ్చినటువంటి వారు ఎవరంటే, చూడండి మొదటి వచనంలో చూడండి, చూసి మీరే చెప్పండి. వీరు ఎవరండి? మోయాబీలు, అమ్మోనీలు ఎవరు? ఎవరు చెప్పారు ఇటువైపు? వారెవరు? లోతు సంతతి. ఆదికాండం 19:37-38 వచనాల్లో అసహ్యమైనటువంటి పుట్టుక వాళ్ళది. పెద్ద కుమార్తె ఏం చేస్తుంది? ఆమె ఏమనుకున్నది? ఈ లోకం మర్యాద చొప్పున మనం వివాహం చేసుకోవడానికి ఎవరు లేరు. సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిమును దేవుడు పాడు చేస్తే వారు అనుకున్నారు లోకం అంతా పాడైపోయిందని అనుకుని ఉండవచ్చు. ఇక ఎవరు లేరు కాబట్టి తండ్రికి ద్రాక్షరసం తాగించి, ఈ రాత్రి నేను పోతాను, రేపు నీవు. సో తండ్రి ద్వారా పుట్టినటువంటి వారే మొట్టమొదటి కుమారుడు మోయాబ్. అతను మోయాబీలకు మూలపురుషుడు. 19:37 వచ్చిన రెండవ వ్యక్తి ఎవరంటే, చిన్న కుమార్తె పుట్టినటువంటి వాడు బెన్నమ్మి, అనగా అతను ఎవరంటే అమ్మోనీయులకు మూల పురుషుడు. 35వ వచనం. దేవుడు అన్నాడు, అరణ్యంలో ప్రయాణం చేసే సమయంలో వారికి కూడా స్వాస్థ్యం ఇచ్చిన వారి జోలికి వెళ్ళొద్దు అన్నాడు. చూడండి, వారు ఏకువై ఏమయ్యారు? మేకయ్యారు. ఏకువై ఏమయ్యారు? మేకయ్యారు. మనము సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో ఎవరిని చూస్తాము? బాలాక్ అనే మోయాబు రాజు చూస్తాం. ఏం చేశాడు? వామ్మో, వీరు చూస్తే చాలా సైన్యం లాగా ఉన్నారు, వీరిని శపించడానికి ఎవరిని పిలిపించాడు? బిలామును పిలిపించాడు. బిలాము 3 సార్లు శపిస్తే కూడా ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచాడు. అందుకే 124వ కీర్తనలో ఒక మాట రాయబడ్డది. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు, వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు, యెహోవా మనకు తోడై ఉండని యెడల మనుష్యులను మనం బ్రతికుండగానే. ఎలా సాధ్యం ఇది? మనిషి మింగేస్తారా? ఏదో కొండ చిలువ అంటే మరి వింటూ ఉంటాం మనం. కొండ చిలువ ఏం చేస్తుంది? మనిషిని మింగేస్తుంది. లోపలికి పోయిన తర్వాత మరి అది ఏం చేస్తుంది? ఎముకలని విరిచేస్తుంది. కానీ మనిషిని మింగాలంటే ఎంత కష్టం కదా. సో ఇక్కడ ఆ మోయాబీలు, అమ్మోనీయులు, మరొక జాతి ప్రజలు వచ్చారు. మన అనుదిన జీవితంలో కూడా ఒక భక్తురాలు అంటుంది, ఏమంటుందంటే మోయాబైట్స్, అమ్మోనైట్స్ అంటే ఆమె ఇలా తీసుకొస్తుంది. అంటే మన అనుదిన జీవితంలో లాట్ ఆఫ్ ఫియరైట్స్, ITES, అనేక రకాల భయాలతో ఈరోజు మనుషులు అపాయంలో ఆపదలో ఉన్నారు.
ఇక్కడ మాత్రము రాజు తన కలిగినటువంటి సమస్యను లోపల ఉన్నటువంటి అన్ని ఆయుధాలు తీయండి, సైన్యాన్ని పెంచండి అని చెప్పలే. ఈరోజు మానవ టెక్నాలజీ రాబోయే రోజుల్లో ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ, ఒకవేళ చంద్రమండలంలో మీరు ఒక ప్లాట్ కొనవచ్చు, నాకు తెలియదు. రాబోయే రోజుల్లో ఆ మధ్యన అంటున్నాడు కదా అమిత్ షా, చంద్రమండలంలో మేము ప్లాట్ కొనుక్కుంటాము, అదంతా ఆక్యుపై చేస్తామని. ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఒక భక్తురాలు అంటుంది, వేర్ డు యు గో, ఐదర్ ఫోన్ ఆర్ థ్రోన్. రైమింగ్ వర్డ్స్ వాడుతూ ఉంది ఆమె. నీవు ఫోన్ 24 గంటల్లో నీవు ఫోన్ పట్టుకొని సమయం అంటూ ఉండనే ఉండదు. ఫోన్ లేకుండా ఎవరైనా జీవిస్తున్నారా? బైబిల్ అన్నా లేకుండా జీవిస్తారు, కానీ ఫోన్ లేకుండా ఉండేవారు. బట్ ఆ ఫోన్ నీ కష్టంలో, నేను ఈ మధ్యలో ఒక సంఘటన చదివాను, దాదాపు 1 సంవత్సరం అయితే ప్రపంచవ్యాప్తంగా యువత ఐఫోన్ కొరకు వారి కిడ్నీలను కూడా అమ్ముకుంటున్నారు. They sell their kidney in order to get the best phone. ఏమంటే రాజ్యంలో ప్రపంచం రిలయన్స్ అంబానీ ఫోన్ వచ్చిన దునియా తెర ముఠ్ఠీ మే, కానే తెర ముఠ్ఠీ మే అంటే అరచేతిలో ప్రపంచం. Where do you go? Where do you run? Either to phone or throne. దైవ గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ఎక్కడికట థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఆంగ్లంలో రాయబడినది. దేవుని యొక్క సింహాసనం ఎందుకు వెళ్తావా? నీకు సమస్య వస్తే, ఈ మధ్యలో ముంబైలో సేతుపతి బ్రిడ్జ్ అనేది కొత్త కట్టారు. అటల్ సేతుపతి అనే ఒక బ్రిడ్జ్. అనగా ఐ వాజ్ ఇన్ ముంబై, అలా వస్తున్నాను. ఈ 2003 సంవత్సరంలో సువార్త చెప్పడానికి వెళ్ళాను. సముద్రం మధ్యలో ఈ మధ్యలో ఒక కొత్త బ్రిడ్జ్ కట్టారు. ఒక యవ్వన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక మంచి ఖరీదైనటువంటి కారులో వెళ్ళి ఆ అటల్ సేతుపతి బ్రిడ్జ్ పైన ఆపి తన సెల్ ఫోన్ ఖరీదైనటువంటి ఆ ఐఫోన్ అందులో ఉంచి అందరూ చూస్తుండగానే ఆ సముద్రంలో దూకి చనిపోయాడు. I do not know exactly what was his problem, what was his circumstances and situation, finance problem, health issues, maybe duty, job, whatever it was. I did not know exactly what has happened, what made him to commit suicide. ఇక్కడ మాత్రం యెహోషాపాతుకు వారంతా కూడా ధమకి ఇచ్చారు. ఆయన ఏం చేశాడు చూడండి, ఒకసారి చూడండి. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. అందరం కలిసి చదువుతాం. 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినం ఆచరింపవలని చూడండి, భయపడ్డాడు బాగా. ఈరోజు చాలా మంది వ్యాధి వచ్చింది అనగానే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు కూడా బ్రతుకుతూ ఉన్నారు. బట్ ఆ వ్యాధి వచ్చింది అన్నటువంటి ఆ సైకాలజీ, ఆ మానసిక వేదనతో 6 నెలలు బ్రతికి వారు 1 మాసంలోనే చనిపోతున్నారు. కారణం ఏంటంటే భయం అనేది ఒక భయంకరమైనటువంటి వ్యాధి శరీరంలో ప్రవహించి శరీరంలోని అన్ని అవయవాలను నిరాశ తీసుకున్నా గురి చేస్తున్నారు. ఈయన భయపడ్డాడు. ఆ రోజు మోషే తర్వాత యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 6, 7 మరియు 9 వచనాల్లో do not be afraid and frightened, I will be with you as I was with Moses. యెహోషువతో చెప్పాడు, జడియకుము, దిగులు పడకుము, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటాను అని అన్నాడు. ఒకనొక సందర్భంలో
శిష్యులు లూకాసు వార్త 5వ అధ్యాయంలో గెన్నెసరతు సముద్ర తీరంలో యేసుప్రభు వారు సీమోను అనే ఆ పేతురు యొక్క దోణిలో కూర్చొని ఏం చెప్పాడంటే, సీమోను కొంచెం లోతుకు తోయి అన్నాడు. లోతుకు తోచి ఇక్కడ చేపలు పట్టు అంటే వారు ఏమన్నారు, ప్రభా రాత్రంతా కూడా కష్టపడ్డాము కానీ మాకు ఏమీ దొరకలేదు ప్రభా. ప్రభు అన్నాడు, అలాగా నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇక్కడ బలమేయండి. అలా ఆయన మాట చొప్పున వల వేసి విస్తారమైన చేపలు పట్టినప్పుడు వల పిగిలిపోయే సమయంలో వారి బంధువులందరినీ కూడా సంఘాలతో పిలిచారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పేదలు అందరూ కూడా భయపడ్డారు. 5వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి, లూకాసు వార్త 5:10. అలాగనే సీమోనుతో కూడా జెబెదయి కుమారులకు యాకోబు యోహానును అందుకు యేసు వారు భయపడ్డప్పుడు ఆ పేతురు అన్నాడు, లార్డ్ ఐ యామ్ ఎ సిన్నర్, డిపార్ట్ ఫ్రమ్ మీ. ప్రభువా నేను పాపిని, దయతో నన్ను విడిచి దూరంగా వెళ్ళిపో అంటే ప్రభు అన్నాడు, భయపడవద్దు, ఇప్పటి నుండి మిమ్మల్ని మనుషులను పట్టే. యెహోషాపాతు ఆయన భయపడ్డాడు బాగా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనం ఏ దేవుణ్ణి సేవిస్తూ ఉన్నామో భక్తులందరూ, ఈయన ఒక రాజు, ఈ రాజు సైన్యానికి ఆజ్ఞాపించలే, కమాండర్స్ పిలువలే. ఆయన ఏం చేశాడు, నేషనల్ ప్రేయర్ అందరినీ కూడా పిలిచారు. ఈరోజు ప్రార్థన అంటే గురువారం ఫాస్టింగ్ ప్రేయర్కి ఎవరు రావట్లేదు. సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, పెద్ద పెద్ద ఎల్ఈడీలు వచ్చిన తర్వాత వృద్ధులు కూడా కూర్చొని సీరియల్ చూస్తూ ఉన్నారు. ప్రేయర్కి ఎవరు రావట్లేదు కరోనా తర్వాత. గురువారం బైబిల్ స్టడీకి ఎవరు రావట్లేదు, శుక్రవారం సంఘారాధనకి ఎవరు రావట్లేదు. ఒక వృద్ధురాలు వస్తుంది, ఆమె ఎవరు కాదు, సుశీలమ్మ ఫస్ట్ సర్వీస్. ఎవరు రావట్లేదు. Everybody became busy with their cell phones, with their televisions, LED TVs, big screens, projectors తో పెద్ద హోమ్ థియేటర్ పెట్టుకుంటున్నారు. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి ఎవరు కూడా లేదు. కుటుంబాలుగా, సంఘంగా, చర్చిగా, ఫ్యామిలీగా, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు. టెక్నాలజీ పెరిగిపోయింది, ఒక సెకండ్ కూడా ఎవరు ప్రార్థన చేయట్లేదు. ఈయన మాత్రము సమస్యను ప్రజలందరికీ తెలియజేశాడు. 3వ వచనంలో అక్కడ రాయబడి ఉన్నది, ఉపవాస దినం ఏం చేశాడు, చాటించాలని, ఆచరించాలని ఆయన చాటించాడు. అప్పుడు చూడండి అక్కడ జరిగినటువంటి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు. 6వ వచనం ఒకసారి చూడండి, మా పితరుల దేవా, ఆకాశమందు దేవుడవై ఉన్న అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీ బాహుబలం గలవాడవు, పరాక్రమం గలవాడవు, నిన్ను ఎదురించిన ఎవరికి బలము. దావీదుకు ఒక సమస్య వచ్చింది. గొలియాతు సవాల్ చేస్తున్నాడు. చాలా రోజులు అలా జరుగుతున్నది. ప్రతిరోజు మీలో ఎవరైనా సమర్థుడు ఉన్నాడా, రండి, నన్ను గెలిస్తే మా వారందరూ నీకు దాసులు అవుతారు. దావీదు వచ్చాడు. అందరికీ తెలుసు, సమూయేలు మొదటి గ్రంథంలో ఆ విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నవి. ఆ 16, 17 అధ్యాయాలు ఆయన అన్నాడు, ఒకే మాట అన్నాడు, జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవ్వాడి వాడన్నాడు. దేవుడు ఖడ్గముతో, ఆయుధాలతో విమోచించేవాడు కాదు. 7 జాతుల ప్రజలను నిర్గమకాండం 23వ అధ్యాయంలో కందరీగలతో పంపించాడు. కందరీగ కరచి చచ్చిపోయిన వారు ఎంతమంది లేరు. దేవుని యొక్క ఆయుధాలని యెహోషువ 10వ అధ్యాయంలో వడగండ్ల చేత వారందరినీ మొత్తాడు. వడగండ్ల బట్టి తల పగిలిపోతాయి. ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు, సమస్య వచ్చినప్పుడు చూడండి, అక్కడ ఈ సమస్య వచ్చినప్పుడు 8వ వచనం చూడండి, వారు అందులో నివాసము చేసి ఎప్పుడైనా వారి జీవితాలలో కీడు సంభవించినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, తీర్పు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు,
ఇవన్నీ మా మీదకి వచ్చినప్పుడు ఈ మందిరము ఎదుటను మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుట నిలబడి మా శ్రమలో నీకు పెట్టిన ఎడల ఈరోజు కష్టం వస్తే అందరూ as I said, where do you run? Do you go to phone? You search in the phone apps, different kinds of apps are there. Does it help you? అందులో రకరకాల యాప్స్ ఉంటాయి, అవి మీకు సహాయం చేస్తాయా? ఈ క్షణంలో నేను కాసేపట్లో చనిపోతున్నాను, నన్ను రక్షించమంటే అది ఏమైనా సహాయం చేయగలదా? ఇది జాతీయ సమస్య, ఇది దేశ సమస్య, ఇది వ్యక్తిగత సమస్య. ప్రజలందరూ కూడా చూడండి 13వ వచనం చూడండి. 12 చూసాం. మా దేవా, వారికి నీవు తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటము మాకు శక్తి, ఏమి చేయటము మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. ఈరోజు మన స్వశక్తి మీద ఆధారపడి ఉన్నామా? నాకంతా తెలుసు ఏదట మన జ్ఞానం ఏ పాటిది? యోబన్నాడు, ఇంతవరకు నేను దేవుని గురించి విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అని బూడిద నెత్తిన పోసుకున్నాడు. నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకోవడం వాడు ఏ పాటి వాడు? నువ్వు నరపుత్రుని దర్శించడం వాడు? వాట్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ దట్ యు ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ దెమ్? ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి వారు కూడా చిన్న సమస్యతో తమ జీవితాలను చాలించినటువంటి వారు ఉంటున్నారు. ఇక్కడ యెహోషాపాతు గొప్ప రాజే కావచ్చు, ఆ రాజు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఒక్కసారి 20వ వచనం చూడండి. అక్కడ 20 అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయి వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలబడి ఏమంటున్నాడు? యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. మీరు మీ దేవుడైనా ఎవరు నమ్ముకోమంటున్నాడు? ఈరోజు our brain is filled with lot of knowledge, but our hearts are empty. Billy Graham says, చెత్త ఇక్కడ చాలా ఉన్నది. మన మెదడులో రకరకాల పుస్తకాలు కావచ్చు, రకరకాల కంటెంట్ కావచ్చు, యూట్యూబ్లో చూసి, బట్ ఈ హృదయం మాత్రం ఎలా ఉన్నదట? ఖాళీగా ఉన్నదట. ఆ ఖాళీ అంటే ఏమిటో కాదు, ఆ ఖాళీలో దేవుడిని మనం ఆహ్వానించాలి. యెహోషాపాతు లాంటి గొప్ప రాజు సమస్య వచ్చినప్పుడు 3వ వచనంలో భయపడ్డాడు. భయం తన జీవితంలో ప్రవేశించింది. అతను రాజే కావచ్చు, మనం ఎంతో ఉన్నత స్థితిలో ఉండవచ్చు, బట్ మనకి సమస్య వచ్చినప్పుడు వేర్ డు వి రన్? ఐదర్ ఫోన్ ఆర్ థ్రోన్. యెహోవాను నమ్ముకోనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకోనండి, అప్పుడు మీరు కృతార్థులవుదురు అని చెప్పారు. అదంతా కూడా జరిగిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటి తెలుసా? దేవుడు 18వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో అన్నాడు, ఈజ్ ఎనీథింగ్ టూ వండర్ఫుల్ ఫర్ ద లార్డ్? యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? సారా నవ్వింది, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, నా యజమానుడు వృద్ధుడు. 90 సంవత్సరాలు సారాకు, 100 సంవత్సరాలు అబ్రహాముకు. దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? ఆయన 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్టు తాను చెప్పిన ప్రకారం 21:1 చదవండి ఒకసారి. ఆదికాండం 21:1. ఎవరు చెప్పారట? తాను చెప్పిన ప్రకారం, తానిచ్చిన మాట చొప్పున ఏది చెబుతాడో దేవుడు అదే చేస్తాడు. చూడండి, వారికి భయపడొద్దని ఒక ప్రవక్త వచ్చి అక్కడ చెప్పాడు. మరి అక్కడ మనము
ఎవరెవరంటే 13వ వచనంలో శిశువులు, భార్యలు, పిల్లలందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చారు. 22వ వచనం చూడండి, మనం పాడుటమును స్తుతించుటమును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోరీల మీదను, మోయాబీల మీదను, సేయీరు మధ్యవాసుల మీదను మాటుగాటను పెట్టిన కనుక వారు 15వ వచనంలో రాయబడినదిగా బ్యాటిల్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది 14వ వచనంలో జరగబోయేటప్పుడు. వెనక చూస్తే ఫరో సైన్యం ఉన్నది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది. చరిత్రలో చాలా మంది ఎన్ని అబద్ధాలు చెప్తారో నేను విన్నాను. బైబిల్ అంతా అబద్ధము, అసలు ఎర్ర సముద్రమే లేదని అంటున్నారు. ఇప్పుడు ఓడలన్నీ పోయేది ఎర్ర సముద్రంలో. 14వ వచనం ఒకసారి చదవండి. ఎందుకంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో మన ఆయుధాలు, మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు అని భక్తుడు పౌలు తెలియజేస్తాడు. ఎంతమంది చంపుతామంటే పిస్తోల్తో? నీ పిస్తోల్లో ఎన్ని బుల్లెట్లు ఉంటాయి? ఎంతమందిని చంపేస్తావు? ఎంత నీ శక్తి? నీకంటే బలమైన లేడా, రాడా? యుద్ధము యెహోవాది, మన పక్షాన. మన ఆయుధాలన్నీ కూడా మన ప్రార్థన, మన చేతిలో ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వాక్యం వినడం వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన. ఫైట్ కమ్స్ బై హియరింగ్. ఆ యెహోషాపాతు దేవుని వాక్యాన్ని చేతులు పట్టుకొని ఆయన చేసినటువంటి ప్రార్థనకు దేవుడు ముగ్ధుడైపోయి, ఇతని ప్రార్థన మాత్రమే కాదు, హిజ్కియా ప్రార్థన కూడా విని గత వారం మనం చూసాం. హిజ్కియా మీద కూడా ఇలాగే సైన్యం వచ్చింది. సిరియా సైన్యం. సన్హెరీబు వచ్చాడు, అతనేమయ్యాడు? ఐగుప్తు రాజ్యమయ్యాడు, సిరియా రాజ్యమయ్యాడు, అష్షూరు రాజ్యమయ్యాడు, మోయాబు రాజులు ఏమయ్యారు? మన జీవితంలో కూడా అనారోగ్యం, అస్వస్థత, ఆర్థిక సమస్య, శత్రుబాధ, ఇరుగు పొరుగు వారి బాధ, పనిచేసే ప్రాంతంలో ఇరుగులు, చిక్కులు, దీర్ఘకాల వ్యాధులు ఏమైనా కావచ్చు. అవన్నీ కూడా తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడ్డ పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచునని భక్తులు పేతురు తెలియజేస్తున్నాడు. పాత నిబంధన భక్తులు 20% శ్రమ పడ్డారు అంతే. కొత్త నిబంధన భక్తులు 80% శ్రమలు పడి కూడా దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్ప చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుడే సంవత్సరం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. లోకపత్రిక 8:28. భక్తుడు యోహాన్ అన్నాడు, వన్ హూ ఈజ్ ఇన్ యు గ్రేటర్ దాన్ వన్ హూ ఈజ్ ఇన్ ద వరల్డ్. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని చెప్తున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. బిగ్గరగా. ఫ్రాన్స్ కింగ్ నెపోలియన్ ఆయన అన్నాడు, ఒకే ఒక మాట అన్నాడు, నా కత్తి చేత నేను సాధించలేనిది చాలా ఉన్నది, కానీ ఈ యేసు ప్రభు ఎవరో కానీ ఈయన కత్తి లేకుండానే ప్రపంచాన్ని జయిస్తున్నాడు, అనేక మంది హృదయాల్లో ఆయన నివాసం చేస్తున్నాడు అని ఫ్రాన్స్ కింగ్ నెపోలియన్ చెప్పాడు. బిగ్గరగా చెప్పడం బట్టి ప్రభువును భయపరచాడు. ప్రభు ఏమన్నాడు? కత్తిపడు ప్రతివాడు కత్తి చేతనే నశించున్నాడు. ఈ మధ్య కాలం మారిన, యుగాలు మారిన, is the same God, is the Alpha God, is the Omega, is the first and is the last. Let us bow down our heads and look to the Lord in prayer. తల వంచి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల దేవా, ఈ దినము ఆధునిక మోడర్న్ ఏజ్, ఆధునిక యుగాలలో వచ్చే సమస్యలు, చిన్న పెద్ద సమస్య కావచ్చు, ఈ సమస్య తీసుకుని నీ కృపాశ్రయమంతకు రావాలని నీవు కొడుతూ ఉన్న కృపానికి వదనాలు. ఈ ఉదయకాలం, మధ్యాహ్నకాలం యెహోషాపాతు మీదికి గొప్ప సైన్యం వచ్చినప్పుడు ఆయన భయపడి నిన్ను ఆశ్రయించాడు, నీ మీద ఆధారపడ్డాడు. 56 కీర్తనలు మూడవచనం, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుదు అని కీర్తనకారుడు అంటున్నాడు. మా జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన నీ చిత్త ప్రకారం జరుగుతున్నది.
మాకు భయం సంభవించినప్పుడు కుడి ఎడమలకు తొలగక నీ యొద్దకు వచ్చుటకు సహాయం చేయండి. ఈ దినము యెహోషువా ద్వారా మాకు నేర్పించినటువంటి మంచి పాఠమును బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.